హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 20. సూర్య మాటలకి ప్రణవి తన లోపలే చచ్చిపోతుంది. అసలు తను ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో దానికి కారణమైన సంఘటనలన్నీ కళ్ళ ముందు మెదిలి ఆమె మనసు బాధతో మూలుగుతుంది. కన్నీళ్లతో సూర్య వైపు చూసింది ప్రణవి అతడికి ఏం సమాధానం ఇవ్వకుండా. ఈ కన్నీళ్లతో ఇంకా ఎన్నాళ్ళే నన్ను ఏమార్చాలని చూస్తావు? చేసిందంతా చేసింది నువ్వే. మళ్ళీ ఈ దొంగ ఏడుపులెందుకు? ఇప్పుడెవరిని సాధిద్దామని ఏడుపులు? నీ ఏడుపు చూసి నేను కరిగిపోవాలి అనుకుంటున్నావా? అది జరగని పనే. ఇలాంటి నాటకాలు ఏవీ వేయకుండా వెళ్ళు నువ్వు. నా కళ్ళ ముందే ఉండాలి. అప్పుడే కదా నీ వేషాలన్నీ నాకు తెలిసేది. వెళ్ళు అని ప్రణవికి చెప్పి సూర్య సీరియస్‌గా బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరి మాటలు ఎప్పటినుండో బయట నుండి విన్న విజయ్, సూర్య బయటికి వెళ్ళగానే క్యాబిన్‌లోకి వెళ్లి ప్రణవి దగ్గరికి వెళ్ళాడు. ప్రణవి తన చైర్‌లో కూర్చొని ఏడుస్తూనే ఉంది. సూర్య వెళ్ళిపోయిన తర్వాత విజయ్ అక్కడున్న వాటర్ బాటిల్ క్యాప్ తీసి ప్రణవి చేతికి ఇచ్చి, "ఎందుకేడుస్తున్నావు ప్రణవి? చేసిందంతా నువ్వే చేశావు కదా! ఇప్పుడేడిస్తే ఏమొస్తుంది? నీ జీవితాన్ని నువ్వే చేజేతులారా నాశనం చేసుకుంటున్నావన్న సంగతి నీకైనా అర్థమవుతుందా? ఎందుకురా వాడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు. మీ అమ్మా, నాన్న వాడిని వద్దు అనుకున్నా నువ్వు వద్దు అనుకోలేదు. తీరా వాడిని పెళ్లి చేసుకున్నాక వాడు వద్దు అని వెళ్ళిపోయావు. ఎందుకలా చేశావు ప్రణవి? ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పరా? సూర్య, నేను చూసుకుంటాం. నీ వరకు ఏ కష్టాన్ని రానివ్వము. అన్నీ నీ మనసులో నువ్వే దాచేసుకొని ఉంటే మాకెలా తెలుస్తుందిరా" అన్నాడు విజయ్. "అది అందరికీ చెప్పే విషయమైతే నేను సూర్యని ఎందుకు వద్దనుకుంటానన్నయ్య? ఆ కారణం నాతోనే అంతమైపోవాలి. నాకు సూర్యకి కలిసి బతికే రాత లేదు. నేను సూర్యతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదు. ఇక ఈ జీవితం అంతే అన్నయ్య. నా జీవితం ఒంటరిగానే సాగుతుంది. ఇక దీని గురించి మాట్లాడి కూడా వ్యర్థం" అంది ప్రణవి విరక్తిగా. "ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు ప్రణవి?" అన్నాడు విజయ్ కోపంగా. "చెప్పాను కదా అన్నయ్య, నా కారణాలు నాకున్నాయని. నీ కారణాలు నీకుంటే నీ ఒక్కదాని వల్ల ఎందరు సఫర్ అయ్యారో నీకు తెలియదా? సూర్య మాత్రమే కాదు, నీ ఒక్కదాని వల్ల సూర్య కుటుంబం మొత్తం సఫర్ అయ్యారు. వాడు కనీసం నీకు మనిషిలా కనిపిస్తున్నాడా? మిషన్‌లా తయారయ్యాడురా నువ్వు విడిచిపెట్టిన దగ్గర నుండి. వాడు ఎన్ని రోజులు కోలుకోకుండా ఉన్నాడో నీకు తెలియదా? సూర్య గురించి తెలుసుకోకుండానే ఉన్నావా నువ్వు? నీ గురించి నాకు తెలియదా? వాడిని విడిచి కనీసం ఒక క్షణమైనా ఉండేదానివా? రోజు రోజుకి 24 గంటలుంటే 23 గంటలు నువ్వు సూర్యతో మాట్లాడేదానివి. కనీసం నిద్ర కూడా పోకుండా. అలాంటిది నువ్వు సూర్యుని వద్దు అనుకున్నావంటే ఎంత పెద్ద కారణం ఉందో నేను ఊహించగలను. కానీ అది నీ ఒక్కదాని మనసులోనే పెట్టుకుంటే తీరదు ప్రణవి. పిచ్చోడైపోయాడురా నువ్వు వదిలేసాక వాడు. వాడిని స్టేజ్‌కి తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? చావడానికి కూడా వెనకడుగు వేయలేదు వాడు. నిజంగానే చచ్చిపోతాడేమో అనుకున్నాను. వాడు మనకిక మిగలడనే అనుకున్నాను. కానీ ఏ దేవుడి దయ ఉంది వాడి పైన. నేను ఆంటీ, అంకుల్ వాళ్ళతో మాట్లాడి వాడికి అన్నీ అర్థమయ్యేలా వివరించి చివరికి ఇక్కడి వరకు తీసుకొచ్చాము. వీడు నీలా చూసి ఆంటీ ఎక్కడ వీడిని ఇలా చూసి ఆంటీ ఎక్కడ హెల్త్ పాడు చేసుకొని ఏమైపోతారో అని ఆవిడ గురించి ఒక టెన్షన్ మాకు. వీడే ఇలా ఉన్నాడంటే లాస్ట్‌కి ఆవిడని చూస్తే ఇప్పుడు ఇంత స్థిరంగా ఉండగలుగుతున్నాడు. వాడు నువ్వు వదిలిపెట్టినా కూడా. మీ ఇద్దరికీ ఇంకా ఎక్కడా జాబ్ రాకుండా చేసింది నేనే. కావాలని నిన్ను సూర్య దగ్గరికి రప్పించేలా చేశాను. కనీసం నువ్వు వాడి ముందుంటే అయినా మీ ఇద్దరి మధ్యలో దూరం తగ్గి దగ్గరవుతారు అనుకున్నాను. కానీ ఆ దూరాన్ని నువ్వింకా దూరం చేసుకుంటూనే ఉన్నావు తప్ప, వాడికి దగ్గరయ్యే ప్రయత్నం అయితే చెయ్యట్లేదు. ఎందుకు ప్రణవి వాడి జీవితంతో ఆడుకుంటున్నావు? ఒక్కసారి నీ కారణాలు పక్కకు పెట్టి సూర్య అని వాడిని ప్రేమగా పిలిచి చూడరా? నువ్వు చేసిన బాధలు, అవమానాలు అన్నీ మర్చిపోయి నీ చెయ్యి ప్రేమగా అందుకొని నిన్ను వాడు గుండెల్లో పెట్టుకుంటాడు. అవేవీ గుర్తుండవు కూడా వాడికి నీ ప్రేమలో అని చెప్పాడు విజయ్. విజయ్ ఎన్నంటున్నా కూడా తను చేసిన వాటికి సూర్య మనసు ఎంత గాయపడిందో ఊహించుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రణవి. అలా చాలా సేపటి నుండి ఏడవడంతో ప్రణవికి ఒక్కసారిగా కడుపులో నొప్పి మొదలయ్యింది. ఆ నొప్పి కాస్త మెల్లిగా మొదలయ్యి కడుపంతా వ్యాపించడంతో తను తట్టుకోలేక, "అన్నయ్య, ఒకసారి నిత్యని పిలవరా" అంది కడుపు పట్టుకొని గట్టిగా ఏడుస్తూ. "ప్రణవి, ఏమైందిరా" అని అడిగాడు విజయ్ కంగారుగా. "అన్నయ్య, ముందు నిత్యని పిలవండి. చాలా కడుపు నొప్పిగా ఉంది నాకు ప్లీజ్" అని అంది ప్రణవి. ప్రణవిని అలా చూసి కంగారు పడిన విజయ్ స్పీడుగా బయటికి పరిగెత్తాడు నిత్య కోసం. అప్పుడే సూర్య విజయ్‌కి ఎదురుగా వస్తూ,
విజయ్ ఎందుకంత టెన్షన్‌గా ఉన్నాడో అని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.